ఏం ప్లాన్ చేసావు జక్కన్న? అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది ఈ విషయం తెలిసినప్పటి నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీలో వెళ్ళే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి ఒక లైక్ వేసుకోండి. మీరు వేసే ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో బూస్టింగ్ ఉంటుంది, ప్లీజ్ గాయస్. అలాగే ఫస్ట్ స్టోరీలు వెళ్ళిపోదాం. ఇక్కడ ఏముందంటే మన మహేష్ బాబు గారు మరి రాజమౌళి గారు ఇద్దరు కాంబోలో వస్తున్న సినిమా ఏంటి? SSME 29. ఈ సినిమాలో మన విలన్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్న పక్కన పడేస్తే మన హీరో క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఎలా అంటే అసలు ఈ రోజే ఈ అప్డేట్ రావడం చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే నాకు ఎలా అనిపించింది అంటే ఈ చూసిన వెంటనే హనుమాన్ని రిఫర్ చేస్తూ ఈ సినిమా తీస్తున్నారంటే నాకు ఎంతో ప్రౌడ్గా ఉంది. ఎలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే హనుమంతులు వారు సంజీవి కోసం ఎక్కడైతే వెళ్తారో అదే స్టోరీని ఈ సినిమాలో కూడా పెట్టడం జరిగింది. చాలా మంచి విషయం అన్నమాట. ఎంతంటే ఇప్పుడు అక్కడ విజేంద్ర ప్రసాద్ గారు ఏం రాశారు? అడవుల్లో తిరుగుతాడు హీరో అనేవాడు, అడవులు తిరిగి సింహాలతో ఆడుకుంటూ ఇలా ఉంటాడని చెప్పడం జరిగింది స్టోరీ అని లైన్ అంతా. కానీ ఈ స్టోరీ లైన్లో హనుమంతుల వారిని రిఫరెన్స్ తీసుకుని అసలు హనుమంతుల వారు ఏం చేశారు, అసలు ఎవరి కోసం ఇంత కష్టపడ్డారు అనేది మనకు తెలుసు. లక్ష్మణుల కోసం అంటే యుద్ధం కారణంగా లక్ష్మణుడికి కొన్ని గాయాలై కింద పడితే ఆ గాయాలను తొందరగా బతికించడానికి లక్ష్మణుడిని మన హనుమంతుల వారు ఏం చేశారు? సంజీవి కోసం వేరే పర్వతానికి వెళ్ళిపోయారు కదా. అక్కడ ఏం జరిగింది? రాక్షసుతో యుద్ధం చేసి ఆ సంజీవిని కొండను ఒక్కసారి పైకెత్తుకొని తేవడం జరిగింది. సో ఇక్కడ దాకా మాకు తెలిసిందే. బట్ ఇప్పుడు SSME 29 ఏముందంటే ఒక ప్రపంచంలో ఒక అతను ఏముంటాడంటే కొంతమంది వైరస్ వచ్చి చనిపోతారు అన్నమాట. ఈ స్టోరీలో లైన్ అలానే తీసుకుంటున్నారు అనిపిస్తుంది నాకైతే. ఎలా అంటే ఒక విలేజ్ ఉంటుంది, సో ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీలో ఒక రోగంతోనైనా ఒక వైరస్తో అయినా ఒక వేరే కారణంగా చనిపోతూ ఉంటారు. సో వాళ్ళని బతికించడానికి మన మహేష్ బాబు అన్న ఏం చేస్తాడంటే ఖచ్చితంగా సంజీవి లాంటి తేవడానికి అమెరికా ఆస్ట్రేలియా వంటి దేశాలు వెళ్ళి, అంటే ఇప్పుడు ఎడారి ఉంది, ఎడారి ప్రాంతం కాకుండా పెద్ద ఇప్పుడు అమెజాన్ అడవి ఉంది కదా, ఆ అడవుల్లో తిరుగుతూ ఉంటే ఆ ఆయుర్వేదికి సంబంధించిన వస్తువులు ఆ అడవుల్లో ఉంటాయి. ఆ అడవుల్లో ఉన్న వస్తువులను తీయడానికి ఎన్ని స్టెప్స్ దాడిపోతాడు అనేది ఈ సినిమాలో ఉంటాడంటే ఫస్ట్ స్టెప్ ఒక యుద్ధంలో పాల్గొని ఒక హనుమంతుడు ఎలా గెలుస్తాడో ఇక్కడ కూడా ఆ యుద్ధంకి వెళ్ళే ముందు ఒక రాక్షసులతోటి ఫైట్ చేస్తాడు హనుమంతుడు వాడు. ఇదే రిఫరెన్స్ ని ఇక్కడ తీసుకున్నారు. మొన్న చిన్న క్లిప్స్ రిలీజ్ అయ్యాయి కదా, దాంట్లో ఏం చెప్పారు? ఫస్ట్ ఫైటింగ్ సీన్ చిన్న క్లిప్స్ రిలీజ్ అయ్యాయి, అది పెట్టద్దు కానీ సో చూసే ఉంటారు మీరు. అక్కడ చూడండి అది వేరే లెవెల్. అదే మొదటి పాయింట్ అనమాట. ఇప్పుడు నేను ఆ సంజీవిని అంటే నా గ్రామాన్ని కానీ నా విలేజ్ని కానీ నా సిటీని కానీ నేను బతికించాలంటే నేను వెళ్ళి తీయాలి. ఖచ్చితంగా అక్కడ ఉన్న ఆయుర్వేదిక మూలికలు అన్ని తేవాలి, నేను బతికించాలని మహేష్ బాబు కోరడంతో అసలు వాళ్ళు వినను. అందుకోసం వాళ్ళతో ఫైట్ చేసి మొదటి ఘట్టం, సెకండ్ ఘట్టం, థర్డ్ ఘట్టం అని ఇలా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఇదే స్టోరీలో అనిపిస్తుంది. ఇలాంటి స్టోరీ ఖచ్చితంగా వేరే లెవెల్ ఉండబోతుంది. జక్కన్న గారు ఖచ్చితంగా ఈ స్టోరీ ఇలా తీస్తారనుకుంటున్నాను. మీరేమనుకో కింద కామెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయస్.